ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఎన్సీఆర్ అండ్ ఎన్పిఆర్ యొక్క వాల్యూస్ వచ్చేసి ఎన్ అండ్ ఆర్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాను. చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫార్ములా ఏంటంటే ఎన్పిఆర్ ఇస్ డివైడెడ్ బై ఎన్సీఆర్ అనమాట. అయితే ఎన్పిఆర్ ఫార్ములా ఏంటి? ఎన్ ఫ్యాక్టోరియల్ ఇస్ డివైడెడ్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఎన్సీఆర్ ఫార్ములా ఏంటి? ఎన్ ఫ్యాక్టోరియల్ ఇస్ డివైడెడ్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఈ టర్మ్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? ఎన్ ఫ్యాక్టోరియల్ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇది రివర్స్ అయిపోతుంది ఈ టర్మ్ మొత్తం. అంటే ఎన్ మైనస్ ఆర్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇస్ డివైడెడ్ బై ఎన్ ఫ్యాక్టోరియల్. ఓకేనా? ఇప్పుడు క్యాన్సిలేషన్స్. ఇక్కడ టర్మ్ వచ్చేసి ఎన్పిఆర్ యొక్క వాల్యూ ఎంత? 5040. ఎన్సీఆర్ యొక్క వాల్యూ 210. 0 ఈజ్ గెట్ క్యాన్సిల్. అండ్ ఇంకా మనకి ఏం మిగులుతుంది? 7 ముళ్ళ 21, 7 49, 7 14, 3 1 3 6 అండ్ 3 4 12 అంటే 24 ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఫ్యాక్టోరియల్. ఈ 24ని ఈ విధంగా రాసుకోవచ్చు. 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4గా రాసుకోవచ్చు. అంటే 4 3 12, 12 2 24 అంటే 4 ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చు. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 4. అంటే ఆర్ యొక్క వాల్యూ వచ్చినట్టే కదా. ఇప్పుడు ఎన్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎన్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఎన్పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 5040 తీసుకుంటున్నాం. అండ్ ఎన్పి4 ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 కదా. సబ్స్టిట్యూట్ చేసి దీన్ని ఏ విధంగా రాసుకుంటున్నా? 5040 ఇంటూ 10గా రాసుకుంటున్నా. దీన్ని ఎల్సిఎం చేస్తే మనకు ఎంత? 9 9 5 అండ్ 5 మిగులుతుంది. 9 6 అంటే 9 ఇంటూ 5 56గా వస్తుంది. 56ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 8 7 56 కదా. సో 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 అంటే 10 ఇంటూ 10 మైనస్ 1 10 మైనస్ 2 10 మైనస్ 3 అంటే ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 10. ఇంతే ఆన్సర్. ఇంకా మీకు డౌట్ వస్తే ఫార్ములా ఏంటి? ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ మైనస్ 2 ఇంటూ ఎన్ మైనస్ 3 కదా. ఆ ఫార్ములా ప్రకారం ఎన్ యొక్క వాల్యూ 10 అని అర్థం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.